Okay, recording start there. Let me welcome to everyone. Okay, so once again, hi everyone. Good morning. So I hope everyone practiced everything whatever we have discussed till today. All right. So ఈ రోజు క్లాస్ లో ఏంటంటే we'll go through the complete HTML topics whichever we have discussed till now. So we'll revise everything. Okay. So కాన్సన్ట్రేట్ గా వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. Then I will give the option to unmute. Then you can unmute and talk. Or else you can type your doubt in the chat box. I will check that and I will reply to that message. Okay. I hope this is clear. Let me proceed with this. సో బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ HTML ఇప్పటి వరకు ఏమేమి డిస్కస్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ విల్ ట్రై టు కవర్. ఐ కెనాట్ సే ఎవ్రీ టాపిక్, మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ విల్ కవర్. ఓకేనా? సో క్లాస్ 8 రివిజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, let me just add a comment here. Okay. So first of all, what is HTML? Before that, I hope everyone know the requisites for HTML for coding. It's not for HTML. నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఏమేమి కావాలో. నాట్ ఓన్లీ ఫర్ HTML, ఏం కోడ్ చేయాలన్నా ఏదైనా కోడింగ్ చేయాలంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అన్ ఎడిటర్. ఓకే, కోడ్ ఎడిటర్. సో VS కోడ్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర VS కోడ్ కనుక లేకుంటే, మీరు మీ దగ్గర ల్యాప్టాప్ లేకుంటే ట్రై టు గెట్ ద ల్యాప్టాప్. ఓకే, ఇఫ్ నాట్ దెన్ యూ కెన్ గో టు ఆన్లైన్ HTML ఎడిటర్. ఆల్రెడీ నేను సేమ్ లింక్ ఆల్రెడీ నేను సెండ్ చేసిందండి. ఆన్లైన్ HTML ఎడిటర్. వన్ కంపైలర్. ఓకే, నేను ఇది ఆల్రెడీ మీకు సెండ్ చేస్తున్నాను. ఒకవేళ లేదంటే నేను మళ్ళీ సెండ్ చేస్తాను. యూ కెన్ యూజ్ దిస్ ఆన్లైన్ కంపైలర్. ఇక్కడ మీరు HTML కోడ్ రాసి యూ కెన్ రన్ దిస్. సో ఇక్కడ మీకు UI అయితే కనిపిస్తుంది సైడ్ బై సైడ్. ఇది మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఇది మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు HTML ప్రాక్టీస్ చేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్, CSS అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఐ జస్ట్ షేర్ దిస్ లింక్, వన్ కంపైలర్. లేదు మీకు ఆల్రెడీ వేరే కంపైలర్స్ తెలుసు అనుకుంటే దాంట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఐ సెంట్ ద లింక్. సో ఎవరైతే VS కోడ్ ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళు జస్ట్ ఎక్స్టెన్షన్ లో లైవ్ సర్వర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లైవ్ సర్వర్. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇది రిత్విక్ డే. రిత్విక్ డే అనేది ఈ పర్టికులర్ లైవ్ సర్వర్ ని మెయింటైన్ చేస్తారు, లేదంటే క్రియేట్ చేస్తారు అనమాట. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద కోడింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిటియర్. ఓకే, ఇది ప్రిటియర్. సో ప్రిటియర్ కోడ్ ఫార్మాటర్, ఇది కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈజీగా కోడ్ ని ప్రాపర్ గా ఫార్మాట్ చేయొచ్చు. ఎలా అంటే ఎలా రాసిన ఇది ఉంటే మనం ప్రాపర్ గా కోడ్ ని ఫార్మాట్ అయితే చేయొచ్చు. సో గెట్ దిస్ ప్రిటియర్ యాజ్ వెల్. అండ్ దిస్ టూ ఆర్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్. కావాలంటే చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ కమింగ్ టు ద HTML. ఓకే, వాట్ ఈస్ HTML? HTML అంటే ఏంటి? కెన్ ఎనీవన్ ఆన్సర్ వాట్ ఈస్ HTML? మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం, రైట్? HTML మొత్తం కంప్లీట్ చేసాం. వాట్ ఈస్ HTML? కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ HTML? Type what is HTML quickly. I'll give you 30 seconds. 30 seconds. Hypertext markup language. Okay. Demand. Okay. So basically HTML అంటే ఏంటి? It is hypertext
మార్కప్ లాంగ్వేజ్. కరెక్ట్. ఓకేనా? సో బేసికల్‌గా ఈ హెచ్‌టీఎంఎల్ ఎందుకు అంటే టు క్రియేట్ ద వెబ్ పేజెస్. ఓకే. టు క్రియేట్ ద వెబ్ పేజెస్ we will use the HTML. Without HTML, we cannot create any kind of web pages. Remember this. Without HTML, we cannot create any kind of web pages. Okay, na? HTML ఉంటేనే మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయగలం. So whatever the content that we are able to visibly look into the browsers, that is completely coming from the HTML. For example, I'll just search here today news. Today sports news. ఓకే. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఐ జస్ట్ ఓపెన్ దిస్. సో ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ చూస్తున్నామో, ఓకే, ఇక్కడ ఏదైతే కంటెంట్ చూస్తున్నామో ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద HTML. CSS యాడ్ చేస్తుంటారు ఎందుకంటే ఇలా డిజైన్ అంతా కావాలనేది, ఇంకా జావా స్క్రిప్ట్ కూడా ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఇస్ మనం విజువల్ గా ఏదైతే చూస్తున్నామో ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద HTML. సో హౌ టు నో దట్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద HTML ఆర్ నాట్? యూ కెన్ జస్ట్ ఇన్స్పెక్ట్ దిస్. ఓకే, inspect this particular page and you can see the elements. For example, నేను ఇక్కడ ఈ పేపర్ టుడేస్ పేపర్ సంథింగ్ అని ఉంది కదా. I'll just inspect this particular element. Okay, here I will mention HTML revision. Now you can see the content has been changed here. ఇక్కడ కంటెంట్ చేంజ్ అయిపోయింది కదా. ఆల్ రైట్. సో ఇదేంటంటే మనం ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద HTML అండ్ వాట్ ఎవర్ దట్ వీఆర్ చేంజింగ్ హియర్ ఈస్ టెంపరరీ. మనం వన్స్ రిఫ్రెష్ చేసామనుకోండి, ఈ మొత్తం కంటెంట్ మనం బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. జస్ట్ టెంపరీకి మాత్రం ఇక్కడ మనం చేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను రిఫ్రెష్ చేస్తున్నాను, ఇట్ వెంట్ అప్. రైట్, ఇది కంప్లీట్ గా వెళ్ళిపోయింది. సో మనం ఏదైతే ఈ బ్రౌజర్ లో ఉండే HTML ని మాడిఫై చేస్తే అది టెంపరీ మాత్రమే మాడిఫై అయినట్టు. ఓకేనా? పర్మనెంట్ గా మాడిఫై అవ్వదు అది, ఎందుకంటే అది డేటా మొత్తం మనకు బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్ వోంట్ మాడిఫై పర్మనెంట్లీ. మనం టెంపరీగా ఏదైనా చెక్ చేసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క హైట్ ఎలా ఉంది, మనం CSS డిజైన్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క హైట్ ఎంత ఉంది? సో వీ కెన్ చెక్ దిస్. యూ కెన్ సి ఇమేజ్ హైట్ ఎంత ఉంది? 250 by 140. హైట్ అండ్ విడ్త్ వచ్చేసి 250 by 140. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాపప్ వచ్చింది కదా. సో దీని యొక్క హైట్ ఎంత ఉంది? ఓకే, దీని యొక్క హైట్ ఎంత ఉంది? దీని కెన్ సీ హియర్. సో దీని యొక్క హైట్ ఎంత ఉంది? 350 by 450. సో ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క మనము CSS కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బటన్ అనుకోండి. సో నేను జస్ట్ ఇన్స్పెక్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్. ఓకే, సో ఇఫ్ ఐ జస్ట్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుందా ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క CSS అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ ఐ జస్ట్ చేంజ్ ద కలర్. యూ కెన్ సీ ద కలర్ ఇక్కడ చేంజ్ అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ మెన్షన్ చేస్తాను అనుకోండి. యూ కెన్ సీ దిస్ గ్రీన్. అర్థమైందా? సో ఇక్కడ మనం HTML ఒక్కటే కాదు, ఇన్స్పెక్ట్ లో వీ కెన్ చేంజ్ ద జావా స్క్రిప్ట్ ఆల్సో. ఓకే, మనం జావా స్క్రిప్ట్ కూడా CSS కూడా మాడిఫై చేసుకోవచ్చు అండ్ జావా స్క్రిప్ట్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ మాడిఫై హియర్. యూ కెన్ సీ ఇఫ్ now it is in yellow color, I'll just change it to some other color. Got it? అర్థమైందా? సో మనం ఇన్స్పెక్ట్ లో నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ అగైన్ వెన్ వీఆర్ చేంజింగ్ హియర్ ఇన్ ద బ్రౌజర్, దట్ ఈస్ ఫర్ ద టెంపరరీ పర్పస్. సో వెన్ యూ రిఫ్రెష్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ గో అప్. ఓకే, సో బేసికల్ గా ఈ ఇన్స్పెక్ట్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి ఎక్కడైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, కొన్ని బ్రౌజర్స్ లో UI అలైన్మెంట్స్ ప్రాపర్ గా లేదు, లేదంటే ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, ఏదైనా ఎలిమెంట్ ప్రాపర్ గా కనిపించట్లేదు, అలాంటప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇన్స్పెక్ట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్.
the HTML. As I said, every website, just a second. Okay, every website will have the HTML. ప్రతి ఒక్క వెబ్సైట్ కి HTML అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్ అనేది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అమెజాన్ డాట్ సో ఇక్కడ చూడండి అమెజాన్ లోడ్ అయింది కదా. సో ఈ అమెజాన్ వెబ్సైట్ యొక్క HTML కంటెంట్, యూ కెన్ సీ ద కంప్లీట్ కంటెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు మాడిఫై సంథింగ్ హియర్, I'll just inspect this particular element. Okay. I'll just modify here. HTML revision class. You can see. You can see here HTML revision class మారిపోయింది కదా. సో ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఖచ్చితంగా HTML ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా, బ్రౌజర్ లో మనం ఏదైనా కంటెంట్ చూపించాలి అంటే HTML మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ దాట్ we cannot display any kind of content. Okay, no, that is the main use case of HTML. That is the main use case of the HTML. Got it? Why do we need the HTML is? This is the reason. Okay, na? Next వచ్చేసరికి what is the basic structure? Base structure ఏంటి? HTML యొక్క base structure ఏంటి? HTML యొక్క base structure ఏంటి? So basically in the HTML we will have first one is document type, right? Document type which represent the type of the file it is. What type of file it is will be represented by the doc type, document type. Okay na? Next వచ్చేసరికి root element వచ్చేసి HTML. Okay, ఈ HTML అనేది root element. Inside this HTML we will be having two sections, header section and body section. Okay na? Header section ఉంటుంది, మనకు body section అయితే ఉంటుంది. Okay, ఈ header section లో ఏం మెన్షన్ చేస్తాం మనము? We will mention all the information about the website, and if we are using any kind of external resources, మీరు CSS ఫైల్ సెపరేట్ గా క్రియేట్ చేశారు, జావా స్క్రిప్ట్ సెపరేట్ గా క్రియేట్ చేశారు, లేదంటే మీరు ఎక్స్టర్నల్ వేరే లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాంటివన్నీ మనం ఏం చేస్తామంటే హెడర్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బాడీ సెక్షన్ ఏం చేస్తాము? మనం మెయిన్ కంటెంట్ అయితే మనము బాడీ సెక్షన్ లో అయితే డిజైన్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. సో ఇక్కడ హెడ్ లో మనం ఏం మెన్షన్ చేస్తాము? హెడ్ లో వచ్చేసి కంప్లీట్ వెబ్సైట్ రిలేటెడ్ థింగ్స్ and external libraries or internal libraries, everything we will mention. And in the body section we will mention our main content. Okay na, main content అయితే మెన్షన్ చేసుకుంటాం. So next వచ్చేసరికి HTML tags. What are the different tags or the elements that we have in HTML? HTML elements, I will mention it as elements. సో HTML ఎలిమెంట్స్ మనం డిఫరెంట్ గా చూసాం అనమాట. హెడర్స్ చూసాం. ఆల్ రైట్, హెడర్స్. I'll just create a div here, or else div is not needed. I'll just create directly h1 header 1. Okay, so before going to discuss about this HTML elements, so one thing that we need to know is ఏంటి, మనకి HTML లో 2 type of elements ఉంటాయి, రైట్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, 2 type of elements. ఫస్ట్ టైప్ ఏంటి? సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్, రైట్? సెకండ్ వచ్చేసరికి నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్. సో ఈ H1, H2, H3, H4, H5, H6, H1 to H6 మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏంటి? నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్. H3 and here I will mention H4, H5 and H6. Okay, so ఇవన్నీ ఏంటి? నాన్ సెల్ఫ్ క్లోజింగ్ ఎలిమెంట్స్ అండ్ దీస్ ఆర్ ద హెడర్ ఎలిమెంట్స్. దీని యొక్క మెయిన్ యూస్ కేస్ ఏంటి? మనం ఎక్కడైనా హెడర్స్ మెన్షన్ చేసుకోవాలంటే we can use this header elements. బై డిఫాల్ట్ గా వీటికి ఏంటంటే స్పెసిఫైడ్ ఫాంట్ సైజ్ అండ్ ఆల్సో ఫాంట్ స్టైల్
ఈ రెండు అయితే ఉంటాయి. ఫాంట్ స్టైల్ అంటే బోల్డ్, ఇటాలిక్ ఇలా. సో దీనికి ఇది బై డిఫాల్ట్ బోల్డ్ లో ఉంటుంది అండ్ దీనికి ప్రీ డిఫైన్డ్ ఫాంట్ సైజ్ అయితే ఉంటుంది. ఓకేనా, అందుకని మనం H1 నుంచి H6 కి మెన్షన్ చేస్తే ఐ కెన్ సి H1 అయితే పెద్దది ఉంది అండ్ H6 ఇస్ వెరీ స్మాల్, రైట్, అండ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఇట్స్ ఫాంట్ హైట్. ఫాంట్ సైజ్ అయితే డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇవి హెడర్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకే, పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు షో సమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, ఓకే, సో ప్రీవియస్ వెబ్సైట్ లో ఉంది కదా, సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మనం ఎక్కడైతే కంటెంట్ కావాలా అంటే ఎక్కువ ప్లేసెస్ లో మనం ఏం చేస్తామంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ యూస్ చేస్తుంటాం. కెన్ సి స్పాన్ ట్యాగ్. ఓకే, స్పాన్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తాం ఇక్కడ? స్పాన్ ట్యాగ్ ఇన్సైడ్ సమ్ కంటెంట్ వీఆర్ షోయింగ్ దిస్ పర్టికులర్ స్పాన్. సో ఒక చిన్న కంటెంట్ ని మాత్రం మాడిఫై చేసుకోవాలంటే విల్ యూస్ ద స్పాన్ ట్యాగ్. ఆల్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్, just like this, and you can see here H1. ఇక్కడ H1 ఈ పర్టికులర్ కంటెంట్ ఉంది కదా, విరాట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు క్రిటిసిజం. ఇక్కడ ఉన్న కంటెంట్ ఇది మొత్తం వచ్చేసరికి మనకి ఇక్కడ H1 తో రిప్రజెంట్ చేశారు. ఓకేనా, H1 తో, హెడర్ 1 తో. అదే నేను ఇక్కడ కావాలంటే వీ కెన్ మాడిఫై టు H3. ఓకే, H3 మాడిఫై చేశాను. నౌ యూ కెన్ సీ ఇట్ గాట్ చేంజ్. గాట్ ఇట్, మళ్ళీ H1 కి మార్చాను. And here we have some other content that will be H2. You can see ఇక్కడ H2 ఉంది. And we have an image element. You can see the image element here. Image element. Image element ఉంది. And you can see here the content. Let me just inspect it. And you can see the paragraph element here. Paragraph element, complete content ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఎవ్రీథింగ్ గాట్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకేనా, పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూస్ చేసుకుని పైన కూడా ఏదైతే కంటెంట్ ఉందో ఎవ్రీథింగ్ గాట్ క్రియేటెడ్ విత్ దట్. చూడండి, మల్టిపుల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సెపరేట్ మాడ్యూల్స్, అదే సెపరేట్ డివిజన్స్ గా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి డిఫరెంట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేశారనమాట. అర్థమైందా? దట్ ఈస్ ద మెయిన్ యూస్ కేస్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్. వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు షో సమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద వెబ్సైట్, so if the content is more and if you want to have the separate CSS for that, then we will use the paragraph elements. ఓకేనా, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి స్పాన్ ఎలిమెంట్. సో స్పాన్ ఎలిమెంట్ ఎప్పుడు యూస్ చేస్తాము? బేసికల్ గా మనం ఏదైనా పర్టికులర్ కంటెంట్ ని మాత్రమే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షన్, without modifying the main style, okay, without modifying the main style of the section, if we want to specifically change little bit content, then we will use the span element. Okay, then we will use the span element. For example, then ikkada style blue font size 16 pixel, font weight CSS గురించి డోంట్ వరీ, నెక్స్ట్ సెషన్ నుంచి మనం CSS గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్, విల్ డిస్కస్ దిస్. ఓకే, సో ఇక్కడ చూస్తుంటే మనకి ఇది మొత్తం పారాగ్రాఫ్ ఎలిమెంట్. పారాగ్రాఫ్ ఎలిమెంట్ లోపల మనము ఈ కంటెంట్ మాత్రం స్పాన్ ఎలిమెంట్ తో డిజైన్ చేసాం. యూ కెన్ సీ ఫాంట్ సైజ్ ఈస్ కంప్లీట్లీ సేమ్ ఫర్ ద కంప్లీట్ కంటెంట్ అండ్ ఫాంట్ స్టైల్ కూడా సేమే. ఓన్లీ దీనికి ఏమైంది, కలర్ మాత్రమే చేంజ్ అయింది. ఓకే, అలాంటప్పుడు మనం ఏంటి అంటే ఒక పర్టికులర్ సెక్షన్ లో, సరేనా, ఒక పర్టికులర్ సెక్షన్ లో if you want to specify some content and if you don't want to change the style of the content from the parent content, then we will use the span element. Okay, span element అయితే యూస్ చేస్తాం అనమాట. Got it? Is it clear? Next వచ్చేసరికి what is the next thing that we have discussed? So let me tell you about the lists, right? So మనకు లిస్ట్ లో ఏంటంటే, లిస్ట్ లో
lists. We have two type of lists, right? First one ఏంటి order list. Next unordered list. Unordered list. So OL తో represent చేస్తాం, దీన్ని UL తో represent చేస్తాం. Okay. So there is one more type of list which we won't use mostly, but that is called as description list. Description list. ఇది ఎక్కువగా యూస్ చేయము, బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫో I'll show you that one as well. ఓకేనా? సో ఆర్డర్ లిస్ట్ అయితే ఎలాగా OL తో రిప్రజెంట్ చేస్తాం, లిస్ట్ ఐటమ్స్ ని LI తో రిప్రజెంట్ చేస్తాం, రైట్? LI తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ ఐటమ్ అండ్ I'll just mention. Here I will just mention H3. Cars. Cars. BMW, Mercedes, Volvo. Okay, this is it. Got it? సో ఇలా మనం ఆర్డర్ లిస్ట్ అయితే రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఆర్డర్ లిస్ట్ అంటే ఎలా మెన్షన్ చేస్తాము, ఓఎల్ తో రిప్రజెంట్ చేస్తాము, లిస్ట్ ఐటమ్స్ ని LI తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? LI తో మనం లిస్ట్ ఐటమ్స్ ని రిప్రజెంట్ చేస్తాం. సిమిలర్లీ మనకు సిమిలర్లీ H3 ఐఎమ్ గోయింగ్ టు టేక్ రూట్స్, UL తో అయితే మెన్షన్ చేస్తాం. అన్ఆర్డర్ లిస్ట్, రైట్? అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి UL తో రిప్రజెంట్ చేస్తాం, లిస్ట్ ఐటమ్స్ ని మనము LI తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, రైట్? UL లో మనం ఏం చేస్తాము, ఓకే? సో హియర్ వి విల్ మెన్షన్ టైప్, రైట్? సో ఇలా మనం 1 2 ఇక్కడ మనం క్యాప్స్ ఏ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. క్యాప్స్ ఏ మెన్షన్ చేస్తే ABCD ఇలా వస్తుంది. అండ్ నేను లోవర్ కేస్ లో మెన్షన్ చేస్తే ఇట్ విల్ కమ్ ఇన్ ద లోవర్ కేస్. ఓకే, రోమన్ నెంబర్ లో కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ క్యాపిటల్ I ఇట్ విల్ ఇన్ దిస్ వన్. సో ఇక్కడ మనం టైప్ అనే అట్రిబ్యూట్, ఓకే, టైప్ అనే అట్రిబ్యూట్ తో మనము ఇక్కడ డిఫరెంట్ గా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అన్ఆర్డర్ లిస్ట్ లో కూడా టైప్ వచ్చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సర్కిల్ అని, ఓకే, డిస్క్ అని, ఓకే, డిస్క్, దిస్ ఇస్ ద డిస్క్, స్క్వేర్, ఓకే, స్క్వేర్. సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ఆర్డర్ లిస్ట్ లో ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, వన్ మోర్ థింగ్ that you need to know is there is one more thing called this thing. Yeah, I'll tell you about the options later. So ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే we have one more thing called description list. I'll just mention as 3 programming languages. DL. ఓకే, DL అనేది డిస్క్రిప్షన్ లిస్ట్ అన్నమాట. డిస్క్రిప్షన్ లిస్ట్. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం ఒక హెడర్, దానికి డిస్క్రిప్షన్, ఒక మెయిన్ కంటెంట్, దానికి డిస్క్రిప్షన్, ఇలా యూస్ చేసేటప్పుడు మనం ఏంటంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. I forget to discuss this while discussing about the HTML, but yeah, ఇది చాలా రేర్ గా యూస్ చేస్తాం, బట్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, డిస్క్రిప్షన్ లిస్ట్. సో దీంట్లో ఏంటంటే మనకు 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, DL, DT, DD. ఓకే, DL అంటే ఏంటంటే టు రిప్రజెంట్ ద డిస్క్రిప్షన్ లిస్ట్ విల్ యూస్ ద DL. సో OL, UL ఎలా అయితే యూస్ చేస్తామో DL కూడా అలాగే యూస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి DT. ఓకే, DT ఇస్ నథింగ్ బట్ ద డిస్క్రిప్షన్ టైప్. ఓకే, సో ఇది వచ్చేసరికి డిస్క్రిప్షన్ టర్మ్, డిస్క్రిప్షన్ టైప్, ఏదైనా ఇది DT అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో DD అంటే డిస్క్రిప్షన్ డేటా. ఓకేనా? DD అంటే డిస్క్రిప్షన్ డేటా. సో మనం ఏదైతే డేటాని డిస్క్రిప్షన్ గా మెన్షన్ చేసుకోవాలనుకుంటామో దట్ ఈస్ ద డేటా దట్ వి విల్ మెన్షన్ ఇన్సైడ్ దిస్ DD. DT లో ఏంటంటే మనం మెయిన్ హైలైట్ ఏదైతే మెన్షన్ చేయాలో అది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం.
అర్థమైందా? Description list. This is new thing that I have discussed now. But yeah, it is very, very simple. You just need to use the DL, DT, DD. That's it. OL ఎలాగో మనకు DL కూడా అలాగే. OL, UL, unordered list, order list లో ఎలాగో సేమ్ ఇది కూడా. Okay. Next one is we'll discuss about the options. I mean, drop down. Okay, drop down అయితే డిస్కస్ చేద్దాం. సో డ్రాప్ డౌన్ కి మనకి ఏం కావాలి ముందు సెలెక్ట్, రైట్? డ్రాప్ డౌన్ కి వి విల్ యూస్ ద సెలెక్ట్. Okay, drop down we will use the select. Let me just mention here. It's three. Select car. Select car. Okay. So just a scrolling కోసం later we'll do this. Okay. So ఇక్కడ మనకేంటి డ్రాప్ డౌన్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెలెక్ట్. ఓకే, ఇన్సైడ్ దట్ వి విల్ మెన్షన్ ద ఆప్షన్స్ వాట్ ఎవర్ వి వాంట్. ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆప్షన్ గ్రూప్. ఓకే, ఆప్షన్ గ్రూప్. ఓకే, ఆప్షన్ గ్రూప్. సో ఇక్కడ ఏంటంటే మనం ఓపీటీ గ్రూప్ అనేది ఇక్కడ మనకు ఉంది. ఓకే, సో జర్మన్ కార్స్. So here I will mention options. Okay, I'll remove this. OPT group, Swedish car, Volvo. OPT group, Japanese cars, Toyota, Honda. Okay, and then OPT group, American cars, Ford, Chevrolet. Next, OPT group, Italian cars. OPT group, French cars. OPT group, Korean cars. OPT group, British cars. OPT group, Chinese cars. And OPT group, Indian cars. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు. నా యూ కెన్ సీ వెన్ ఐ సెలెక్ట్ దిస్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. మనకు జర్మన్ కార్స్ ఉన్నాయి, లిస్ట్ ఉంది. స్వెడిష్ కార్స్ ఉన్నాయి, లిస్ట్ ఉంది. జపనీస్ కార్స్ ఉన్నాయి, లిస్ట్ ఉంది. ఇలా మనం సెగ్రిగేట్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా, మనం మన డ్రాప్ డౌన్ లో ఇలా కంటెంట్ ని సెగ్రిగేట్ చేసుకోవాలంటే వీ కెన్ యూస్ ద ఆప్షన్ గ్రూప్. ఓకేనా, ఈ ఆప్షన్ గ్రూప్ యూస్ చేసుకుని మనము మన కంటెంట్ ని సెగ్రిగేట్ inside the drop down. We can segregate our content in proper groups. ఓకేనా, అర్థమైందా? ఈ ఆప్షన్ గ్రూప్ ఎందుకు? మనం ఆప్షన్స్ అయితే డైరెక్ట్ గా మెన్షన్ చేసేస్తే దేర్ ఓన్ట్ బి ఎనీ సెగ్రిగేషన్ ఇన్సైడ్ ద డ్రాప్ డౌన్. మనం ఎప్పుడైతే ఈ ఆప్షన్ గ్రూప్ యూస్ చేసుకుంటామో, ఆప్ట్ గ్రూప్, ఆప్షన్ గ్రూప్, ఓకేనా, సో మనం మన కంటెంట్ ని ఇన్సైడ్ ద డ్రాప్ డౌన్ మన కంటెంట్ ని డిఫరెంట్ సెక్షన్స్ గా ఇక్కడ చూడండి, జర్మన్ కార్స్, స్వెడిష్ కార్స్, జపనీస్ కార్స్, అమెరికన్ కార్స్, ఇటాలియన్, ఫ్రెంచ్, కొరియన్, బ్రిటిష్, చైనీస్, ఇండియన్. ఓకేనా, సో ఇలా మనం సెగ్రిగేట్ చేసి అయితే చూపించవచ్చు. ఓకే, క్లియర్ క్లియర్ డ్రాప్ డౌన్ యొక్క మెయిన్ యూస్ కేస్, ఈ ఆప్షన్ గ్రూప్ యొక్క మెయిన్ యూస్ కేస్. Is there any other group? Option. Maruti is not the Indian company, right? Maruti, I think that is Maruti Suzuki or Maruti Suzuki.
Main office. No, not main office. Belongs to which country? Yeah, it's a Japanese route and it was built in India. Maruti Suzuki కూడా జపనీస్ నుంచి ఇండియాకి వచ్చింది. So now, yeah. So it is a kind of Indian company, but it is from Japanese. So you can mention option Maruti. Okay, Maruti. Okay, you can see all the options. Got it? ఈ ఆప్షన్ గ్రూప్ క్లియర్ అయిందా? అండ్ సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఎలా యూస్ చేయాలో మనకు అర్థమైంది కదా, రైట్? సో నో విల్ ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం? నెక్స్ట్ వచ్చేసరికి విల్ డిస్కస్ అబౌట్ ద ఇన్పుట్స్. ఇన్పుట్స్ అండ్ ఫామ్. ఓకే, ఫార్మ్స్ అండ్ ఇన్పుట్స్ రెండు కలిపి డిస్కస్ చేద్దాం. సో ఫామ్ అంటే ఏంటి? బేసికల్ గా మనం ఫామ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, బేసికల్ గా ఫామ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఫామ్ ఎలిమెంట్ తో ఫామ్ ట్యాగ్స్ తో మనం ఫామ్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఫామ్ కి ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద ఫామ్? దట్ ఈస్ ద యాక్షన్, రైట్? యాక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఐ విల్ జస్ట్ మెన్షన్ క్లాస్ 7. క్లాస్ 7 కి రీడైరెక్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫామ్ లోపల మనం మన కంటెంట్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, మనం మన కంటెంట్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకొక ఇన్పుట్ ఇస్తాను, ఇన్పుట్ టు రీసెట్ ద కంటెంట్. రీసెట్ ద కంటెంట్. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ అనేది ఇక్కడ మీరు you can say this input is a self-closing element. Remember this, input is a self-closing element. So it won't have the opening and closing tags. So it will close by itself. Okay, na? It will close by itself. Input అనేది it will close by itself. So మనకు ఈ type అనేది we have different type of inputs. So I'm not going to mention all those types. Okay, so మనం already discuss చేసాం input types లో. Okay, where is this? Input types. ఓకే, ఇక్కడైతే మనం ఇన్పుట్ టైప్స్ అంటే డిస్కస్ చేస్తాం. మనకు టెక్స్ట్, ఈమెయిల్, ఫామ్, పాస్వర్డ్, ఇమేజ్, ఓకే, ఫైల్, రేడియో, చెక్ బాక్స్, ఇలా అన్ని టైప్స్ అయితే మనం మెన్షన్ చేసుకొని ఏదైతే యూస్ఫుల్ అనుకుంటామో అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఫామ్ యొక్క మెయిన్ యూస్ కేస్ ఏంటి? సో whenever user submitted the data, okay, whenever user submitted the data and the basic validations are done, then it will redirect to the particular URL which we have mentioned here. ఓకే, మనం ఏదైతే యాక్షన్ లో యూఆర్ఎల్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటామో ఆ యూఆర్ఎల్ కి మెన్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ https www.google.com google.com. సో నేను ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ చేశాడో డేటా, నేను google.com కి రీడైరెక్ట్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు ఐ జస్ట్ మెన్షన్ ఇట్ హియర్. సో హియర్ ఐ జస్ట్ టేక్ h4 forms and inputs. So for example, I will enter something. And one more thing is email ki మనం ఇక్కడ రాంగ్ గా ఎంటర్ చేసిన ఈమెయిల్ కి బేసిక్ వాలిడేషన్ అయితే ఉంటుంది. సో మనం ప్రాపర్ ఈమెయిల్ ఫార్మాట్ లో మెన్షన్ చేయాలి సంథింగ్. ఓకే, సో ఈ రీసెట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇట్ will erase the complete content. Let me just mention it again. At g something dot in something, and when I submit this, ఏమవుతుంది? మనం ఇక్కడ యాక్షన్ మెన్షన్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ రీడైరెక్ట్ టు దిస్. యూ కెన్ సీ, అండ్ యూ కెన్ సీ హియర్ మనం ఏదైతే కంటెంట్ మెన్షన్ చేసామో ఈ కంటెంట్ అంతా మనకి ఇక్కడ వచ్చిందనమాట. ద హోల్ కంటెంట్ అర్థమైందో? యూఆర్ఎల్ లో మన కంటెంట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఫార్మ్స్. నౌ లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ టేబుల్స్. Tables. So h4
student details. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్. మనకు టేబుల్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఓకే, టేబుల్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టేబుల్ హెడర్. ఓకే, సో మనం ఇలా డైరెక్ట్ మనం ఇది ప్రీవియస్ గా డిస్కస్ చేసిందంటే ఇది కదా. సో మనకు టేబుల్ రో ఉంటుంది, టేబుల్ హెడ్ అండ్ టేబుల్ డేటా, 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. టేబుల్ హెడ్, టేబుల్ రో, టేబుల్ హెడ్ అండ్ టేబుల్ డేటా, ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్ సెక్షనల్ కంటెంట్ టు విజిబుల్లీ డిస్ప్లేడ్, మనకి ఏంటంటే టీ హెడ్. ఓకే, టీ హెడ్ అయితే ఉంది. సో ఇన్సైడ్ దిస్ you can mention the header information. I'll just remove this, we'll add as a separate table. Okay, so ఇది సింపుల్ బేసిక్ టేబుల్ అనమాట. సో టేబుల్ రో, టేబుల్ హెడ్ అండ్ టేబుల్ డేటాతో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు టేబుల్ కంటెంట్, రైట్? అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసరికి 1 ఇచ్చాం కాబట్టి సో వీ కెన్ ఏబుల్ టు సీ దిస్ బార్డర్, అదర్వైజ్ వీ కెనాట్ సీ ఎనీథింగ్. సో ఇక్కడ బార్డర్ మెన్షన్ చేయకుండా మనకు టేబుల్ స్ట్రక్చర్ అయితే అలాగే ఉంటుంది, బట్ వీ కెనాట్ సీ ద డిఫరెన్స్. సో అందుకనే నేను ఇక్కడ జస్ట్ ఇవి ప్రాపర్టీస్ అయితే మనం ఇవ్వచ్చు. ఓకే, సెల్ స్పేసింగ్ 1, సెల్ ప్యాడింగ్ 0, ఇలా వస్తే మనకు ప్రాపర్ టేబుల్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ వే టు డిజైన్ ద టేబుల్, బట్ ద ఎగ్జాక్ట్ వే టు డిజైన్ ద టేబుల్ ఇస్, ఐ విల్ జస్ట్ మెన్షన్ స్టూడెంట్ బ్లడ్ గ్రూప్స్, blood groups. సో ఇక్కడ మనకేంటి, I'll mention H4, T head. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ బాడీ, table body, and I will mention the put and table. Now I can see this table. UI లో మాత్రం మనకేం విజిబుల్ గా డిఫరెన్స్ ఉండదు. ఓకేనా, మనకు విజిబుల్ గా డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మనకేంటంటే ఇక్కడ మనం ప్రాపర్ సెక్షన్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ప్రాపర్ సెక్షన్స్ ఇక్కడ చూసుకుంటే టేబుల్ హెడర్, టేబుల్ బాడీ, టేబుల్ ఫుటర్. ఇది హెడర్ సెక్షన్. ఓకే, దిస్ ఈస్ ద హెడర్ సెక్షన్ అండ్ దిస్ ఈస్ ద బాడీ సెక్షన్ అండ్ దిస్ ఈస్ ద ఫుటర్ సెక్షన్. ఇలా మనం ప్రాపర్ గా మాడ్యులర్ గా సెగ్రిగేట్ చేసుకోవాలంటే దెన్ వి విల్ యూస్ ద టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. అండ్ ఇన్సైడ్ దిస్ ఇట్ ఈస్ సేమ్, మనం సేమ్ టేబుల్ రో, టీ హెడ్, ఓకే, టీఆర్, టీడీ, టేబుల్ డేటా ఇవే యూస్ చేసుకుంటాం. సరేనా, ఇక్కడ మచ్ డిఫరెన్స్ అయితే ఏముండదు. బట్ ఈ టీ బాడీ, టీ హెడ్, టీ ఫుడ్ ఎందుకు యూస్ చేసుకుంటామంటే మనం ప్రాపర్ సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్ హెడర్ కి ఒక డిజైన్ ఇవ్వాలనుకుంటాను. దెన్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ జస్ట్ గివ్ ద డిజైన్ హియర్. బ్యాక్గ్రౌండ్ కలర్, I'll just give some black color to be white. Okay, now you can see. And footer కి నేను సెపరేట్ గా సెక్షన్ లో డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటాను. then you can give. ఓకే, అండ్ టేబుల్ బాడీ అంతా నేను డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలనుకుంటాను. అలాంటప్పుడు మనం సంథింగ్ లైక్ దిస్. అర్థమైందా? ఇలా మనం సిఎస్ఎస్ గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ లేటర్. బట్ ఇది ఎందుకంటే మనం మాడ్యులర్ గా సెక్షన్స్ గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు డిజైన్ ఇట్, టు మ్యానిపులేట్ ఇట్ ప్రాపర్లీ. అర్థమైందా? సో అందుకని మనం సెక్షన్ గా డిజైన్ చేసుకుంటాం. దిస్ ఈస్ అబౌట్ ద టేబుల్స్. నాట్ ఓన్లీ ఫర్ ద టేబుల్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సైడ్ ద బాడీ, ఓకే, ఇన్సైడ్ ద బాడీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్, రైట్? ఇక్కడ కూడా మనకి ఏంటంటే, ఓకే, హెడర్, ఇక్కడ కూడా మనకు సెపరేట్ సెక్షన్ ఉంది. హెడర్ మనకు we have few more elements. Remember this, these are new elements for you, but yeah, it will be very useful. And we have main,
Okay, till here it is going to be the main. And here we will mention the footer. Footer. సో ఇది మనం సెక్షన్స్ గా మనం ప్రీవియస్ గా ఏం డిస్కస్ చేసాం, డివ్ అనేది డిస్కస్ చేసాం కదా సెక్షన్స్ లో. ఇవన్నీ టైప్ ఆఫ్ సెక్షన్స్ అన్నమాట. మనం ఇలా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ లోనే మనం హెడర్ అంతా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలంటే మనం ఇన్సైడ్ ద హెడర్ వి విల్ మెన్షన్. మన వెబ్సైట్ యొక్క మెయిన్ హెడర్స్ అంతా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ జస్ట్ గివ్ హియర్ స్టైల్, బ్యాక్గ్రౌండ్ కలర్, black color, white. Okay, ఇది మన header section అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ I'll just give some style just to make the difference. ఓకేనా. సో max height, I'll just give 80 VH. Okay, overflow auto. Okay, so I'll just give 50 VH. And footer key, I'll just remove this. But CSS gurinchi, don't worry about it. We'll discuss this later. Here I will just give some style. Background color. Okay. So main section key, I'll just give the background color. Light gray. Okay. Light gray. Got it? So ఇక్కడ మనం సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, we can divide everything into the sections. అర్థమైందా? సో ఇలా మనం సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటే యూ కెన్ సీ హౌ ఈజీ ఇట్ ఈస్ టు డిజైన్ ద సిఎస్ఎస్. మనం ఈ ప్రాపర్ కంప్లీట్ హెడర్ సెక్షన్ కి, ఫుటర్ సెక్షన్ కి, అండ్ ఈ బాడీ మెయిన్ కంటెంట్ అంతా మనం మెయిన్ సెక్షన్ లో యూస్ చేసుకుంటాం. ఓకేనా. హౌ సింపుల్ ఇట్ ఈస్ టు అప్లై ద సిఎస్ఎస్, రైట్? సో మనం ఇలా సెక్షన్స్ గా క్రియేట్ చేసుకుంటే మనకేంటంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అప్లై డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అండ్ మ్యానిపులేట్ ద కంటెంట్ వెరీ ఈజీలీ. అర్థమైందా? గాట్ ఇట్? సో నెక్స్ట్ వచ్చేసరికి మనం యాంకర్ ట్యాగ్, రైట్? సో ఈ యాంకర్ ట్యాగ్ కూడా ఏంటంటే మనకు దెర్ ఈస్ వన్ మోర్ సెక్షన్ కాల్ nav. ఓకే, సో nav. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ nav we will mention everything in the UI. So here you can see home, about, contact. హోమ్, అబౌట్, కాంటాక్ట్. ఈ nav అంటే ఏంటంటే నావిగేషన్ కి ఒక సెక్షన్ లాగా. ఓకే, ఆల్ ద నావిగేషన్ విచ్ ఎవర్ దేర్ ఇన్ అవర్ వెబ్సైట్ వి విల్ మెన్షన్ ఇన్సైడ్ దిస్ nav. ఓకేనా. నావిగేషన్ సెక్షన్ లో కంప్లీట్. సో మనం యాంకర్ ట్యాగ్ యూస్ చేసుకునే కదా నావిగేషన్స్ ఇప్పటి వరకు చేసింది, రైట్? సేమ్ యాంకర్ ట్యాగ్ యూస్ చేసుకుని మనం నావిగేషన్స్ అయితే చేయొచ్చు. ఓకే, సో హెచ్ రెఫరెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ I'll just mention something here. Home kabatti I'll just make it to ID. So then I click on this, that will go to the home section. సో మనం వేరే పేజ్ లోనే కాదు, ఐ జస్ట్ మెన్షన్ హియర్ ది హోమ్ ఐడి ఈక్వల్స్ టు హోమ్. ఓకే, నెక్స్ట్ హియర్ ఐ విల్ మెన్షన్ కాంటాక్ట్ and at the end of this I'll mention about. సో మనం యాంకర్ ట్యాగ్ లో ఏంటంటే డిఫరెంట్ పేజ్ కనే కాదు,
మనం విత్ ఇన్ ద పేజ్ లో కూడా మనం రీడైరెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అబౌట్, ఇట్ విల్ గో టు ద అబౌట్ సెక్షన్. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ కాంటాక్ట్, ఇట్ విల్ గో టు ద కాంటాక్ట్ సెక్షన్. యూ కెన్ సీ ద కాంటాక్ట్ సెక్షన్ హియర్. వెన్ ఐ క్లిక్ ఆన్ హోమ్, ఇట్ విల్ గో టు ద హోమ్ సెక్షన్. అర్థమైందా? సో విత్ ఇన్ ద వెబ్ పేజ్ లో కూడా మనం రీడైరెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా ఈ న్యావ్ ఎందుకు? Just to create all the redirections or navigations in one particular section, we will use this nav. Okay, మనం ఈ nav అయితే యూస్ చేస్తాం. Okay, I'll just go to the home section. Where is our home section? Okay, so okay, at the end, okay, what I will do is the last thing that we have forgot, should not forget, is the image. So image లో ఏంటంటే మనం src అనేది యూస్ చేస్తాం, and here we will mention the element, and here we go. Let me just take some image. I just go here, IPL 2026. Okay, so just copy this image, copy link address, and that here source లో ఏంటి మనం image mention చేయాలి. Okay, this is not an image address. Let me see this. Copy image address. So this is the image address. ఇక్కడ చూస్తుంటే మనం వెబ్సైట్ లో ఇమేజ్ అయితే మెన్షన్ చేసాం. ఆల్ రైట్. సో ఇమేజ్ ట్యాగ్ యూస్ చేసుకొని, ఇమేజ్ ఎలిమెంట్స్ యూస్ చేసుకొని మనం అయితే మెన్షన్ చేస్తాం. సేమ్ మనం వీడియో ఇంటిగ్రేట్ చేయాలంటే వీడియో, సో వీడియోలో మనం హైట్, విడ్త్ అండ్ కంట్రోల్స్ మెన్షన్ చేస్తాం, అండ్ we will mention the URL of the video. Okay, you can see simple video, audio as well. ఇక్కడ ఆడియో కూడా. ఓకే, సో ఈ వీడియో ఎలిమెంట్ యూస్ చేసుకొని మనం వీడియో అయితే మెన్షన్ చేస్తాం. సిమిలర్లీ రైట్, సేమ్ వీడియో లాగే మనకు ఆడియో కూడా ఉంది, రైట్? ఆడియో కంట్రోల్స్ అండ్ సోర్స్ విల్ మెన్షన్ అండ్ ఆడియో. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆడియో అయితే ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఆడియో అయితే ప్లే అవుతుంది. లెట్ మీ జస్ట్ రీషేర్ ద స్క్రీన్ విత్ ఆడియో. Entire screen. Yes, share the audio. Yep. Now you can hear the audio as well. I'll just play this. Right, manam audio kuda. So in this controls, they can reduce this. Okay, so ఇలా మనం ఆడియో వీడియో ఫైల్స్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్స్ వి కెన్ ఇంటిగ్రేట్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐ ఫ్రేమ్, రైట్? ఐ ఫ్రేమ్ లో మనం ఏదైనా వీడియోస్ లేదంటే యూట్యూబ్ వీడియోస్ కానీ, సెపరేట్ వెబ్సైట్ కానీ, ఇఫ్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ ఇన్ అవర్ వెబ్సైట్, దట్ వీ కెన్ డూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ మెన్షన్ ఐపీ YouTube. Okay, I'll just go here. మనం ఏం చేయాలి? What do we need to do? சரியான விலையில் கிடைப்பது கஷ்டம். டாடா டீ கன. We need to click on share and we need to copy the embedded iframe, right? So ఈ embedded iframe అయితే మనం కాపీ చేసుకోవాలి, right? So embedded iframe కాపీ చేసుకొని then we can mention this in our web page. సో ఈ iframe కనుక మనం ఇక్కడ మెన్షన్ చేస్తే you can see iframe
And with the help of this iframe, we can play the video. Width I will just mention 300, height I will mention 200. Okay, here you can play the YouTube video. Okay. యూట్యూబ్ వీడియోస్ అనే కాదు, మనం డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా మనము ఏదైతే యాక్సెస్ ఉంటాయో అవన్నీ మనం మన వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. వాట్ ఇట్ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ దట్ వీ హావ్ కవర్డ్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసాము. సో ఒకసారి ఈ పర్టికులర్ సెక్షన్ మాత్రం మీరు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ HTML టాపిక్స్ అన్ని ఇక్కడ కవర్ చేసాము. సో కంప్లీట్ మళ్ళీ మొత్తం వీడియోస్ చూడకుండా ఈ ఒక్క వీడియో చూసినా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? బట్ లిటిల్ బిట్ ఫాస్ట్ గా చెప్పాను, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని కవర్ చేయాలి కాబట్టి. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ యు గైస్ హావ్ ఎనీ డౌట్స్ ఆర్ సంథింగ్, then we'll discuss that in the next session. Tomorrow class lo manam doubts ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. And from tomorrow, very useful, we are going to start the CSS. Okay, so ఇప్పటి వరకు మనం జస్ట్ సింపుల్ ప్లేన్ HTML మాత్రమే క్రియేట్ చేసాం కదా. From now we are going to do lot of UI UX related contents, more attractive. Okay, got it? Thank you everyone. Thanks for joining. See you tomorrow at the same time. All the very best. And practice cheyandi manchiga. Doubts unte we'll discuss in the next class.